వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. పేరు స్వాతి. కరీంనగర్ టౌన్ లోని విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 1లో గల లైన్ నెంబర్ 9 నుండి మోరీ మురుగు నీరు లైన్ నెంబర్ 10లోకి వదులుతున్నారు. దీనివల్ల లైన్ నెంబర్ 10లో ఉన్న అపార్ట్మెంట్ చుట్టూ నీళ్లు చేరి దోమలు, పందులు మరియు ఇంట్లోకి మురుగుతో వచ్చిన నీరు మరియు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. స్మార్ట్ సిటీ మధ్యలో ఉన్నటువంటి విద్యారణ్యపురిలో ఉన్న ఈ సమస్య డివిజన్ 2లో మాజీ కార్పొరేటర్ కాసిరెడ్డి శ్రీనివాస్ మరియు జిల్లా మున్సిపల్ అధికారులకు 1 సంవత్సరం నుండి ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు అని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న విద్యానగర్ రోడ్ నెంబర్ 1 లైన్ నెంబర్ 10లో పరిస్థితి చూసే ఉంటుంటారు. రోడ్ల మీదకే మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తూ ఉంది. ఆ ఎదురుగా ఉన్న లైన్ నెంబర్ 9లోంచి మొత్తం 10లోకి వస్తున్నాయి, రోడ్ల మీద ఆగుతున్నాయి. అంతేకాకుండా పక్క ప్లాట్ లోపల కూడా స్టోర్ అవుతున్నాయి. వాటితో విపరీతంగా దోమలు వస్తున్నాయి. అసలు ఈ దోమలు పురుగులతోని చిన్నపిల్లలు మొత్తం వ్యాధుల బారి పడుతున్నారు. కిందికి రావాలంటే భయం అవుతుంది. ఎదురుగున్నది అపార్ట్మెంట్ మాదే. అది దాని లోపల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అంటే కిందికి వచ్చి పోదామంటే కూడా అసలు కిందికి ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటుంటారు. ఇక్కడ నిలబడితే చెప్పగా మీ చేతి ఇట్లా అనుకుంటూనే ఉన్నాం. దోమలు కుడుతూ ఉన్నాయి ఇక్కడ. సో ఇది వాటర్ అసలు ఇది ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా ఐడియా లేదు. అది దానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. ఆ వాటర్ను కొద్దిగా దాన్ని చేస్తే బాగుంటుంది. అథారిటీస్ కూడా కొంచెం దాన్ని చూసుకొని అధికారులు కూడా చూసి దీన్ని తొందరగా ఈ వాటర్ రాకుండా తర్వాత ఒక డ్రైనేజ్ నిర్మింపేసి తర్వాత ఈ రోడ్డు కూడా సీసీ రోడ్డు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. మేము ఎప్పటి నుంచి మీకు ఈ సమస్య? మేము దాదాపు ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి కూడా ఏదో సమస్య ఉంది ఇక్కడ మాకు. ఇక్కడ అంటే ఎక్కడేమో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? ఆ ఎదురుగా లైన్ నుంచి అని చెప్పేసి అంటున్నారు. లైన్ నెంబర్ వాటర్ రాదు, లేకపోతే డ్రైనేజ్ వాటర్ అది కంప్లీట్ ఇళ్లలో యూజ్ చేసినటువంటి డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. వద్దామని కూడా వీళ్ళు అంటారు, అటు వాళ్ళు అటు పోవాలని వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. ఎటు పంపుకుంటే అటు పోవాలంటే వీళ్ళు రాణిస్తారు. వీళ్ళు కలిసి ఇప్పుడు అపార్ట్మెంట్ ఇప్పుడు మనం కొనుక్కుంటే ఇవి మనం ప్లాట్ తీసుకున్నాం. ఉంటే చూసారు ఏంది అంటారు. ఇక అయినట్టు ఉంటాడు ఇప్పుడు. ఇప్పుడు మాకు ఈ వాటర్కి ప్రాబ్లం సాల్వ్ కావాలంటే పందులు వస్తున్నాయి, పిల్లలు కింద ఆడుకోవడానికి లేదు, కార్లు తీయడానికి లేదు, ఎవ్వరు వచ్చినా ఇబ్బంది అవుతుంది, స్మెల్ వస్తుంది, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు అది బ్లాక్ చేస్తే వాళ్ళు తీసేసుకుంటారు. ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగేసి చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ ఆగిపోతున్నాయి. దోమలు వచ్చి మొత్తం పిల్లలకు జ్వరాలు, వామిటింగ్స్ అన్నీ. రోడ్ నెంబర్ 1 డివిజన్ 2లో ఈ డ్రైనేజీ వల్ల మురికి నీళ్లు రావడం వల్ల చిన్న పిల్లలకి రోగాలు, మొత్తం జ్వరాలు వస్తున్నాయి. దోమలు బాగా ఎక్కువైనాయి. ఇది చూసి రోడ్లు వేపియండి. ఇది నీట్ గా కొంచెం ఉంచితే బాగుంటది. ఇది చాలా రోజు 5 months 6 months అయిపోయింది. అట్లానే ఉన్నది. కొంచెం ఈ రోడ్లు బాగా చేపిస్తే బాగుంటది. ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్యామిలీస్ కొత్త అపార్ట్మెంట్ అయిందన్నట్టే గానీ మొత్తం చుట్టూ దోమలు, మురికి, అంతా పందులు మొత్తం ఇట్లానే ఉన్నాయి. కొంచెం చూసి రోడ్లు వేపించి నీట్ గా ఉంచితే, చుట్టూ వాటర్ కూడా ఉన్నాయి. వాటర్లలో దోమలు ఆగుతా ఉంటాయి కదా, అట్లా పిల్లలకి నడవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇట్లా రావడం వెహికల్స్ కూడా రావడానికి లేదు, కరెక్ట్ గా రావడానికి లేదు. చూసి కొంచెం ఇది కరెక్ట్ గా సెట్ చేపిస్తే రోడ్లు వేపియడం గానీ లేకుంటే ఈ డ్రైనేజ్ ఇది గానీ ఇవన్నీ కొంచెం చూస్తే బాగుంటదని